భార్య సంతోషంగా ఉంటే అది చూసి భర్త కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అదే ఒకవేళ భర్త సంతోషంగా ఉన్నాడా, భార్యకి మంటలెక్కుతుంది ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని. డౌట్. మొన్న వీడియో తీసినా వైరల్ అయింది, నిన్న వీడియో తీసినా వైరల్ అయింది, ఈ రోజు వీడియో తీసినా వైరల్ అయింది. మన వీడియోలు ఎక్కడ వైరల్ అవుతాయి అక్క? అలా చెప్పాలిరా, లేదంటే ఇజ్జత్ పోతుంది. ఇలా చూడు, నువ్వు సరే సరే అని తలూపి అందరికి వెళ్ళి చెప్పేకు. చీచి, ఆడవాళ్ళెప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు. వాళ్ళ రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు. అమ్మా చెప్పవే, ఎలా ఉన్నావు? ఓకే ఓకే ఓకే. అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావ్? తాట తీస్తాను. ఏం చూస్తున్నావు వరుణ్? ఏం లేదు, మన పెళ్లి ఫొటోస్ చూస్తున్నా. ఎందుకు అంతసేపు చూస్తున్నావు? ఒక ఫోటోలో అప్పగింతలు అయ్యేటప్పుడు ఫుల్ ఏడుస్తున్నావు, బట్ నెక్స్ట్ ఫోటోలోనే మీ మమ్మీని చోలేదో చెప్పగానే దెబ్బకి ఏడు పాపేసినావు. అసలు ఏం చెప్పింది? ఏం లేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్ను తీసుకెళ్తున్నాడు కదా, ఏడవాల్సిందని చెప్పింది. పని చేసిన. ఫనీ, నీకు క్వశ్చన్ అడుగుతా, అడుగు. టక్కుమని సమాధానం చెప్పాలి. సరే. సూర్యుడికి వైఫ్ ఉందా లేదా? ఉంది. ఎలా తెలుసు? వైఫ్ ఉంది కాబట్టి రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోతాడు. నీ రెజ్యూమ్లో 2 years గ్యాప్ ఎందుకు వచ్చింది? జైల్లో ఉన్నా. ఎందుకు? లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళా, నీ క్వాలిఫికేషన్ జాబ్ రాదు అన్నాడు, మర్డర్ చేసేసా. రేపే వచ్చి జాయిన్ అయిపోండి. అమ్మాయి గారు, కాఫీ. సత్తి, నువ్వు పేపర్ చదువుతావా? అబ్బాయి చదవనండి, చాలా సిరాకు. ఏ? చదవడం రాదు కాబట్టి. ప్రపంచంలో ప్రమాదకరమైన ఒక ఆట ఉంది తెలుసా నీకు? జల్లికట్టు ఆట, అది చాలా డేంజర్ అంట. దానికన్నా ఇంకో ప్రమాదకరమైన ఆట ఉంది తెలుసా? అవునా, ఏంటది? తాలికట్టు. అందులో ఎవ్వడు విజయం సాధించలేడు. ఎక్కడున్నా నువ్వు? ఆ రోజు ఓ జ్యువెలరీ షాప్ లో నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ చూసి నచ్చిందన్నావే. అవును అవునవును, రెడ్ డైమండ్, ఖజానా జ్యువెలర్స్, కరెక్టా? ఆ ఖజానాకి ఎదురుగా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాను. ఏంటి? మేబీ నీకు చెప్పాలనే. చెప్పు. అందమైన భార్య ఉంటే అసలు ఆఫీస్కి పోతుంది కదా కదా. అవును, నాకు అసలు ఆ బాధే లేదు, అందుకే ప్రతిరోజు డుమ్మా కొట్టుకుంటూ ఆఫీస్కి వెళ్తా. ఎవరైతే వాళ్ళ వైఫ్ ను ఒక పెద్ద ప్రాబ్లం అని అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేయలేదు, మీరే బ్యాండ్ బాజాలు మోగించుకొని వెళ్ళి మరీ తెచ్చుకున్నారు. వదినా, నీ లవ్ మ్యారేజ్ కదా, ఏం చూసి పడిపోయినా మీ ఆయనకి? మా ఆయన తన చేతి పైన నా పేరు టాటూ వేయించుకున్నాడే. దానికి ఫిదా అయిపోయినావా? మరి నువ్వేదో ఫిదా అయినవే, నీది కూడా లవ్ మ్యారేజే కదా. మా ఆయన ఆస్తి పేపర్ల మీద నా పేరు రాసిండు. ఏంటి ఇంత లేటు? నాకు లైసెన్స్ లేదని చలానా రాశారు. నీకు లైసెన్స్ ఉందిగా? లైసెన్స్ లో నా ఫోటో అస్సలు బాగోదు, అందుకే చూపించలేదు. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ప్రాణం లేకపోయినా ఎక్కువ కాలం జీవించే జీవి ఏది? ఆర్జీవి.